ప్రస్తుతం ఉండే జియో పాలిటిక్స్ సిచ్యువేషన్స్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ప్రపంచంలో ఇద్దరు నాయకులు ది హ్యాపీయెస్ట్ మెన్ అని చెప్పాలి. ఒకళ్ళు భారత్ యొక్క ప్రధాని నరేంద్ర మోడీ, ఇంకొక వ్యక్తి పుతిన్, వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు. ఎందుకు వీళ్ళకి ఇంత ఆనందం అంటే అమెరికాలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఏమీ చేయకుండానే నాతో ముక్కలు అయిపోయింది. ఇదే రష్యా వాళ్ళు కోరుకున్నారు. మనమైతే అమెరికా మీద ఏ రకంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాం. మోడీని అవమానించారు, ఆ భగవంతుడు అమెరికాకు శిక్ష వేస్తున్నాడు అంటున్నారు మోడీ అభిమానులు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఒక క్యాప్ పెట్టుకుంటారు. అమెరికా గ్రేట్ అగైన్ అని క్యాప్ పెట్టుకుంటాడు డొనాల్డ్ ట్రంప్. ఇవాళ మీరు గ్రీన్లాండ్లో కనుక బ్యానర్స్ చూస్తే మేక్ అమెరికా గో అవే అనే దానిగా మార్చి వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. అమెరికా వాళ్ళు ఎక్కడ కనిపించకూడదు. కొంతమంది జర్నలిస్టులు వెళ్ళారు, ఆర్టికల్స్ వీడియోలు తీద్దామని వెళ్ళారు. ఆ యాక్సిడెంట్ చూసి మీరు ముందు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, లేకపోతే మిమ్మల్ని లేపేస్తాం, మీరెవరు ఇక్కడ గ్రీన్లాండ్లో కనిపించకూడదు. గ్రీన్లాండ్ అన్నారు అనుకోండి, ఒక 57,000 మంది జనాభా ఉండేటువంటి ఒక చిన్న టెరిటరీ. మీకు అనిపిస్తుంది అమెరికాకి గ్రీన్లాండ్కి మధ్య ఏ ప్రాబ్లం అంటే ప్రపంచానికి ఏంటి ఇక్కడ అనేది ఈ ప్రాబ్లం ఉంటే. సో గ్రీన్లాండ్ అన్నప్పుడు కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ యొక్క టెరిటరీ అదంతా కూడా, ఇది ఒక ఐలాండ్. అలాంటిది డెన్మార్క్ ఒక నాటో దేశం, 31 దేశాలు మైనస్ అమెరికాని తీసేస్తే యావత్ నాటో ఇవాళ అమెరికాకి వ్యతిరేకంగా ఉంది. ఎంత పెద్ద నిరసనలు, ఎంత పెద్ద పోరాటాలు అంటే మొన్న కొంతమంది తెలిసిన వాళ్ళు కొన్ని వీడియోలు పెట్టారు. వెనకాలంతా కూడా ఖాళీ. ఏమన్నా సండేనా ఇది అంటే ఏమన్నా బంద్ జరుగుతుందా అంటే కాదు, ఈ నగరమే ఇట్లాగే ఉంటుంది. ఇది ఆ నగరంలో జనాభా ఉండరు, ఈయన మాత్రం నడుస్తున్నాడు. సో గ్రీన్లాండ్ కూడా అంతే, 57,000 పాపులేషన్ అప్పుడు అక్కడక్కడ ప్రజలు ఉంటారు. ఇవాళ వీడియోలు చూస్తే కుప్పలు తెప్పలుగా జనాలు బయటకు వచ్చారు. అమెరికన్ ఎంబసీ ముందు నిలబడి గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్, నువ్వు కొనుక్కోవడానికి ఇదేమీ ఒక ఆషామాషి వ్యవహారం కాదు, ఇది మా ప్రాంతం, మా భూమి, డెన్మార్క్లో ఉండే ఒక అటానమస్ బాడీ ఇది, దీని మీద నీ పెత్తనం ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు. మనం కూడా అనుకోవచ్చు ఏంటి వీళ్ళకి అని. డొనాల్డ్ ట్రంప్కి ఏమైందంటే అమెరికాలో వీళ్ళ అధ్యక్షుడు ఉంటాడు సరే, వాళ్ళ యొక్క నిర్ణయము గ్లోబల్గా చాలా పెద్ద మార్పులు తీసుకొస్తుంది. కాబట్టి టైం టు టైము అక్కడ ఉండేటువంటి వైద్య నిపుణులు అమెరికా అధ్యక్షుడి యొక్క ఫిజికల్ కండిషన్ ఎట్లా ఉంది, మెంటల్ కండిషన్ ఏంటి అని పరిశోధనలు కూడా చేస్తారు. పరీక్షలు చేసి సర్టిఫై చేస్తారు. జో బైడెన్ ఉంటే విమానం ఎక్కుతుంటే పడిపోయాడు, సైకిల్ దొక్కుతుంటాడు పడిపోతాడు, నడుస్తాడు పడిపోతాడు, ఫిజికల్గా ఫిట్గా లేడు. అట్లా మెంటల్గా కూడా ఫిట్గా లేకపోతే తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఇవాళ తీసుకున్నారు కదా. జో బైడెన్ నిర్ణయమే కదా యుక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం కూడా. సో ఎంతెంత నష్టాలు వచ్చేది దానివల్ల, ఎన్ని ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు. సో గత 5 ఏళ్లుగా యుద్ధం ఇట్లా కొనసాగుతూనే ఉంటే వీళ్ళు తీసుకున్న ఒక నిర్ణయము ప్రపంచం యొక్క రూపురేఖల్ని మార్చేస్తుంది. అలాంటిది డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి చెత్త నిర్ణయాలు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి దాని కింద ప్రెసిడెంట్ అయ్యి ఇవాళ నువ్వు అమెరికా పేరు చెప్తే రేపు ఎట్లా ఉందండి సిచ్యువేషను. అమెరికా వాడు అంటే ఎవరు నమ్మని పరిస్థితికి వచ్చింది. వాడితో ఎటువంటి వ్యాపారాలు ఎవరు చేయరు, డిఫెన్స్ ఒప్పందాలు ఉండవు, వాళ్ళు కనబడితేనే చీకోటే సిచ్యువేషన్ తీసుకొస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ నెమ్మదిగా. ఇతను మెంటల్గా ఫిట్గా ఉన్నాడా, ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడా చూడాలి, అన్నీ తెలుసుకోవాలి. ప్రతి టెస్ట్ కూడా ఆయన మీద చేసి ఫైనల్గా బ్రెయిన్ మ్యాపింగ్ చేసి ఈ వ్యక్తి ఫిట్టేనా అని సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అమెరికా ప్రజలు. ఎందుకంత అరగంటగా ఉన్నాడు అంటే ఒక హిట్టర్లాగా ఆలోచిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. అమెరికా ప్రజల్లోనే ఉంటుంది. అమెరికా చాలా గొప్ప దేశం కావచ్చు, ఈ పాపం అంతా అమెరికాది కాదు, డొనాల్డ్ ట్రంప్ది. కానీ యూరోపియన్స్ ఉన్నారు చూసారా, వీళ్ళకి సుపీరియర్ రేస్ అనేటువంటి మూర్ఖత్వం ఉంటుంది. హిట్లర్ ఎట్లా అయితే గొప్ప జాతిని ఫీల్ అయ్యాడో, మేము యూరోపియన్స్ వీఆర్ సుపీరియర్ అనుకుంటారు వాళ్ళు. యూరోప్ యూనియన్ కన్నా మా అమెరికన్ సుపీరియర్. వీళ్ళందరూ కూడా యూరోపియన్స్లో ఎన్నో జాతులు ఉంటాయి. అమెరికాలో ఒక పోలీస్ అధికారి నల్ల జాతి వ్యక్తిని కొడుతున్నాడు అనుకోండి, వీళ్ళెవరో పాపం అనుకోరు, చాలా ఆనందంగా ఉంటుండదు వీళ్ళకి. మనం సుపీరియరు, వాడు ఇన్ఫీరియరు, వాడు ఏదో తప్పు చేశాడు కాబట్టి కొట్టాడు అనే ఫీలింగ్ క్రియేషన్ ఉంటుంది. దాన్ని డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ఎన్కాష్ చేసుకుంటున్నాడు. వీడు పాపులారిటీ పడిపోయింది కాబట్టి గ్రీన్లాండ్ మీద నేను నా సైన్యాన్ని ప్రయోగిస్తాను, ఎవడు నన్ను ఆపుతాడు, అమెరికాని ఎవడు ఆపుతాడు, ఐఆమ్ ద బిగ్ బాస్, నన్ను ప్రశ్నించే నాదుడు లేడు. వెంటనే అమెరికన్స్ ఎస్ బాస్ నువ్వు కరెక్ట్, ఎవరి మీదకి వెళ్తావు, నువ్వు వెనజులా మీదకి వెళ్ళాడు కదా, ఎవడు ఆపాడు నేను, వీఆర్ అమెరికన్స్ వీఆర్ సుపీరియర్. ఈ ఆలోచన వీళ్ళలో ప్లాంట్ చేస్తున్నాడు. ఒక పెద్ద మెయిల్ పెట్టాడు, మీరు చూసాడో లేదో. ఆ భాష చూసినా కూడా డొనాల్డ్ ట్రంప్ రాసిందే. వాయిస్ మెసేజ్ పెడతాను కూడా దాన్ని వాళ్ళు టైప్ చేస్తారు మేబీ. ఏమంటాడంటే డొనాల్డ్ ట్రంప్, గ్రీన్లాండ్ అనేది మనకు చాలా ముఖ్యం, ఇది శాంతియుతమైనటువంటి దేశాలు, ప్రపంచంలో పీస్ఫుల్ కంట్రీస్ అనే ఒక ఇండెక్స్ తీస్తే కనుక ఫిన్లాండ్ కనిపిస్తుంది, నార్వే, స్వీడన్, ఈ ఫలానా డెన్మార్క్, వీళ్ళందరి పేర్లు కూడా ఉంటాయి. వీళ్ళందరి మీద నేను 10% టారిఫ్ విధిస్తున్నాడు, ఫిబ్రవరి నుంచి ఇది అమలు అవుతుంది, గ్రీన్లాండ్ నేను కొనుక్కునే తీరుతాను, కబ్జా చేసే తీరుతాను అని రచ్చ చేస్తున్నాడు అనమాట.